ఆయన్ని చంపింది జమీందారు. నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళని వదిలిపెట్టను. ఆగండి. మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు. కానీ ఇన్నేళ్లుగా ఆ అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు. తనకేం పరిహారం చేస్తారు? తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది. అది నా బిడ్డకి దక్కాలి. అందుకు ఆ అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి. నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు. కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి. అందుకు మీ సాయం కావాలి. నేనేం చేయాలి? మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి. అయ్యా, లోపలికి రండి. ఆ అమ్మాయి పేరేంటని చెప్పారు రవి? జ్యోతి. జ్యోతి ప్రాణాలకు ప్రమాదం. స్వామీజీ ఏమంటున్నారు? ఈ రోజు సూర్యాస్తమయంలోగా ఈశ్వర ఆత్మను అంతం చేయలేదంటే తను జ్యోతిని చంపేస్తుంది. ఈ రోజులోగానా? అవును, ఈ రోజు మహాదీపం. సరిగ్గా 22 ఏళ్లకు మునుపు ఇదే రోజున తనని చంపేశారు. ఈనాటితో 2 మహాదశాబ్దాలు పూర్తి కానున్నాయి. ఆలోగా మనం ఆ ఆత్మని అంతం చేయాలి. దానికి ఏం చేయాలి? ఈ రోజు సూర్యుడు అస్తమయం కాబోయే సమయంలో అక్కడ దీపం వెలిగిస్తాం. పంచభూతాలలో మధ్యభూతమైన ఈ దీపశక్తే ఆ దుష్ట శక్తిని అంతం చేయగలదు. సరిగ్గా ఆ సమయానికి ఈశ్వర ఆత్మని ఇక్కడికి రప్పించాలి. అది వీలుపడుతుందా స్వామీజీ? అందుకొక దారుంది. అల్లుడు గారు, మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా ఈ బంగ్లాలో ఒక దయ్యం ఉంది. అయితే ఇన్ని రోజులు షాలు చెప్పింది నిజమేనా? నిజమే. ఈతను కూడా సేటు దగ్గర అప్పు తీసుకున్నట్టున్నాడు. అందుకే అంతఃపురంలో దెయ్యం ఉందని భయపెట్టి దీన్ని నమ్మాలని ప్లాన్ చేశాడు. ఈ కహానీలు దెయ్యాలను చూసి భయపడే వాళ్ళకి చెప్పు. ఈ అభిషేక్ దెయ్యాలను ఎక్స్పోర్ట్ చేసినాడు. ఒకవేళ సందేహంగా ఉంటే టెస్ట్ పెట్టండి. టెస్ట్ పెట్టడానికి ఈ టెస్ట్ ట్యూబ్ కూడా ఉంచుకున్నది. రారా రేయ్, రారా అంటున్నానా? ఏంటి బాబా ఒంటరిగా ఆడుకుంటున్నావు? ఇది వాళ్ళ బాబు కంటే ఎక్కువగా భయపెడుతోంది. తనని ఈ అంకుల్ కి సెకండ్ ఇవ్వమంటావా? రే సెకండ్ ఎవరా? రే ఎవరా? భయం లేదా? ఎవరా? నేనున్నాను కదా, ధైర్యం ఎవరా? రై మేనర్స్ లేదు. అలో అంటూ చెయ్యవరా? హలో, ఏంటి బాస్, చెయ్యి మాత్రమే వచ్చింది. దానికి నీ మీద ప్రేమ పొంగింది అనుకుంటా. ఎముకలు కూడా దయ్యం మంచి కాంబినేషన్. ఎక్కడ దెయ్యం మేడం, నేను చూడటానికి పెద్ద మనిషిలా కనబడతాను. గొడవలో చంటి పిల్లాండి, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అయ్యో, చెయ్యమంటే చెయ్యి మాత్రమే ఇచ్చింది. తల కాళ్ళు ఒళ్ళు ఎక్కడ దాచిందో తెలియట్లేదే. ఇంట్లో ఉన్న ఆత్మని కొండ మీద ఉన్న గుడికి రప్పించగలిగితే దాన్ని వెతుక్కుంటూ రాఘవ ఒంట్లో ఉన్న వాళ్ళ అమ్మ ఈశ్వరి తప్పకుండా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలోచన, త్వరగా కానివ్వండి. అదంత సులభం కాదు. 22 ఏళ్లుగా ఇక్కడే ఉన్నందువల్ల ఈ అంతఃపురంలో దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొంచెం ప్రయత్నించి దాని ఇంటి బయటికి తీసుకొస్తే ఆ ఆత్మని కట్టిపడేయడానికి స్వామీజీ రెడీగా ఉన్నారు. అందుకు మీరంతా హెల్ప్ చేయాలి. సరే, కానీ మేమేం చెయ్యాలి? ఇప్పుడు మనం షాలు ద్వారానే బయటికి రప్పించాలి. జ్యోతి, నువ్వు కారులో వెయిట్ చేయి, నేను వస్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు, పూజకు కావాల్సింది ఒక బ్రహ్మచారి రక్తం, అది వెతకాలి. అల్లుడు గారు చెప్పింది పూర్తిగా విన్నావా? ఆయనకి బ్రహ్మచారి రక్తం కావాలి. తీసుకోండి బాబు. అంటే ఈ 15 ఏళ్లలో ఒక్కసారి కూడా? త్వరగా తీసుకుని వదిలిపెట్టండి. మనం కాపురం చేయకుండా ఉండడం ఎంత మంచిదేంటో చూసారా? మేడం, లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉంటే ఎవరింట్లోకి దెయ్యం జ్వరబడినా అందరికీ అన్నగారు రక్తం యూస్ అవుతుంది కదా. నేనేమైనా బ్లడ్ బ్యాంకరా? సరే, మీరంతా కలిసి ఆత్మని బయటికి రప్పించండి. ఒక్కో నిమిషం చాలా ముఖ్యం. వస్తాను.
తోడుగా అందరూ నాతో పాటు రండి. బాస్ ఈ కొంపలో దెయ్యం ఉందని తేలిపోయిందిగా మరెందుకు ఈ కొంపలో ఉండడం? వాళ్ళు వెళ్ళపోతే మనకేంటి? రెండు వెళ్ళిపోదాం. ఇలా కబుర్లు చెప్పి నన్ను బయటకు పంపించి ఆ 10 కిలోల బంగారం నువ్వు దొబ్బేద్దావనా? ఎంగిల్తో మొహం జరిపేస్తా పదరా. స్వామి లోపలంతా అనుకున్నట్టే జరుగుతోంది. మీరు రెడీయా? పియానో వాయించడం తెలిసిన పిల్లదయ్యం మనల్ని పాడే సంపొద్ది. చాలు బంగారం, మాకు బోర్ కొడుతుందమ్మా. అందరూ కలిసి ఆడుకుందామా? ఒకసారి నీ ఫ్రెండ్ని అడగవా? ఓకే అండి. అమ్మా నీ కూతుర్ని కొంచెం నార్మల్ గా మాట్లాడమని చెప్ప. బాగా భయం వేస్తుంది. ఏ మాట ఆడుకుందామేంటి? అందరం రమ్మి ఆడదామా? డిక్కు కొడితే డిక్కిని కరుస్తుంది, నీకు అది కూడా లేదు. రింగా రింగా రోజెస్ ఆడుకుందామా? కరెక్ట్. చెయ్యి పట్టుకుని రౌండ్ తిరుగుతూ బయటకు పోవచ్చు. సూపర్, పదండి అయితే వెళ్ళి ఆడుకుందాం. రండి. నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో రండి. ఏంటి అభిషేక్, చెయ్యి నాకిచ్చి బాడీని దూరంగా ఉంచావు? సెంటర్ లో ఒక డెడ్ బాడీ దాక్కుంది. కళ్ళు పెట్టి చూడండి సార్. ఫస్ట్ టైం నా బాడీని దెయ్యం టచ్ చేసింది. నీ పెళ్ళం తప్ప అందరూ నీ బాడీని టచ్ చేస్తున్నారు కదా. అది మోసెస్ కాదు, పోసెస్. పిచ్చిదానా, కరెక్ట్ గా పాడితే దెయ్యం వదిలిపెడుతుందా ఏంటి? నోరు మూసుకొని పాడు. చిన్నతనంలో ఆడుకోవాల్సిన ఆటని కన్నితనంలో ఆడుకుంటుంది. దాని త్వరగా లాగి బయట పాడేయండి. గడ్డి పరక నీటి పడినట్టు ఈజీగా చెప్తున్నావు. ఏమండి ఒక లాగు లాగండి, అది వచ్చేస్తుంది. ఆలోగా నాకు వచ్చేసేలా ఉంది. ఒసై ఒట్టి చేత ఏంటి పిల్ల చెట్లు ఆడవేయాలని చూస్తున్నాను. లేదంటే చెయ్యేసి చేవలు కాస్తాను. నువ్వెప్పుడు ఇంత వెయిట్ అయ్యావు? బాస్ మీదకి దెయ్యం పడుకుని పోయింది అనుకుంటా. అయ్యో పడుకున్నది దెయ్యం కదరా నేను. ఇలాగే ఇంకాసేపు మీదే ఉంటే ఈడు మోహన్ నా వీపుకు టాటూలు అంటుకుపోద్ది. లేమ్మా. దెయ్యానికి కోపం వచ్చింది. చాలు పరిగెత్తుకుంటూ వచ్చే. అది మనల్ని ఏమైనా చేసేలోగా. ఏదో ములగ చెట్టుని పీక అవతల పారేసింది. అది మొలగ చెట్టు కదబ్బా, మర్రి చెట్టు. మా వదిన. ఏంటమ్మా డబుల్ సౌండ్ వినిపిస్తుంది? ఇప్పటిదాకా ఒంటి చేతితో కొట్టింది, ఇప్పుడు 2 చేతులతో కొడుతుందేమో. అందరూ వచ్చేసారు. ఏడి మీ వాడు కనపడడం లేదు, అస్సలు సౌండే లేకుండా ఉంది. ఆయన కొట్టక్కర్లేదు, ఊది పారేసి ఉంటుంది. అందుకే సౌండ్ వినబడలా. అదిగా చుంచెలుక 65 వస్తుంది. ఏదో బయటికే నేను మనిషిలాగున్నా, లోపల బాడీ పార్ట్లన్నీ తారుమారైపోయాయి. ఎందుకు ఇలా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టింది? ఎవరు సోఫా తోస్తున్నారు? దెయ్యం పని ఏంటి? ఏం ఆడదామని దాన్ని మోసం చేసావా? ఇప్పుడు అది మనతో ఆడుకుంటుంది. ఏంటి అడ్డదిడ్డంగా పోతుంది? మన అంతఃపురానికి మనల్ని టూరిస్టులు చేసి పని మనిషి దెయ్యం అనుకుంటా. సోఫాను జరిపేసి నేలకి మోపేస్తుంది. నీకు మరీ నోటి తోలు కాకపోతే ఎందుకు దెయ్యాన్ని తిట్టావు? అది కోపంలో ఏం చేస్తుందో దానికే తెలియదు. మగాడు ఏడవకూడదు సార్. బ్రహ్మచారి గారే పోతున్నందుకు నాకు చాలా బాధగా సరే ఓ ఉంది. పని చేయండి, మీరు 10 నిమిషాలు దెయ్యాన్ని పర్మిషన్ అడిగితే వెళ్ళి ఫస్ట్ నైట్ పూర్తి చేసి రావచ్చు. ఒప్పుకుంటుందా? బాస్ ఓ పని చేయండి, దొంగిలించిన దాంట్లో 20% ఇస్తానని మీరు ఆ దెయ్యంతో బేరం మాట్లాడండి. అది మనల్ని మాత్రమే వదిలేస్తుంది. దెయ్యం మేడం నాకు దొరికే 10 కిలోలో నీకు 20% ఇస్తాను. నన్ను వదిలే. అయ్యో వీడి నచ్చలేదనుకుంటా. పోనీ 30% ఇస్తాను. ఓకే, నీకు వద్దు నాకు వద్దు, ఇతర 50 తీసుకుందాం. దేనికి పంచుతున్నావురా? మీకెవరికి తెలియని ఒక నిజం చెప్తాను. నా బ్యాగ్ ఒకటి ఇక్కడ ఇరుక్కుపోయింది. ఏంటి బాబు అది? 10 కిలోల బంగారం. అది ఇక్కడికి ఎలా
వచ్చింది 4 రోజుల ముందు నగల బ్యాగ్ లో పెట్టి ఇక్కడ తీసుకొచ్చి పారేసా లూసు ఆ? దాంట్లో బంగారం లేదురా దోశ పిండే ఉంది నేనే దోశలు వేసుకుని తిన్నాను దోశ పిండ 10 కిలోల దోశ పిండి కోసం ఆ దెయ్యం పిచ్చ కొట్టుడు కొట్టినా తట్టుకున్నాను అయ్యో దెయ్యం గేమ్ ఇంకా పూర్తి కాలేదనుకుంటా. ఈ ఇంట్లో బంగారం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఇంట్లో ఉండడం తాడో పేడో ఆ దెయ్యంతో తెచ్చుకుంటా రై తప్పకుండా కరెక్ట్ ఏదో ఒకటి తీసుకుపోవాలిగా ఇది ఉందిగా నానే జ్యోతి ఈ టేప్ రికార్డ్ రా ఏయ్, ఇచ్చేవా చస్తావు వామ్మో నువ్వు దెయ్యం కంటే ఎక్కువగా భయపడుతున్నావు తెలియకుండా ఒక మంచి పని చేసావు దాన్ని బయటికి రప్పించడానికి ఇది ఒక్కటే దారి ఆ టేప్ రికార్డర్ లో వాళ్ళ అమ్మ వాయిస్ ఉంది ఇటు ఏం బాస్ ఈ డబ్బా నుంచి పాటే బయటికి రాదు మరి దెయ్యాన్ని ఎలా బయటికి రప్పిస్తావు ఏయ్, ఒక డబ్బా సెట్ కోసం ఎందుకు మా ప్రాణాలు తెస్తావు? దానికి ఏం కావాలంటే అది ఇచ్చి చావరా. రేయ్ మనందరి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి అది ఇవ్వు ఇలా మనిషికో మాట మాట్లాడకండి సాబుత్రి వేస్తాను అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇచ్చేస్తాను సరేనా ఓకేనా అమ్మా ఇది వెళ్లే దారిలో కొన్ని దుష్టశక్తులు ఆకర్షిస్తుంది జాగ్రత్త. ఏమైంది ఏం లేదు